హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. హైదరాబాదీ స్టైల్, తెలంగాణ స్టైల్. ఇది భారతీయ రెసిపీ. ఫస్ట్ నేను నూనె వేయకుండా ఉల్లిపాయలు, షాహీ జీరా, ఇంకా కొబ్బరి, ఎండు కొబ్బరి, లవంగా, చెక్క, యాలకులు ఫ్రై చేసుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో టమాటాలు, ఇంకా కొంచెం కాజు, అవి వేయించుకున్న ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ నూనె వేసి ఇప్పుడు గిన్నెలో ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసా. ఈ పేస్ట్ కూడా పట్టుకుని పక్కన ఉంచుకున్నా. ఈ ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలి. నేను నా స్టైల్లో అయితే చికెన్ చాలాసార్లు ట్రై చేశాను, కానీ నాకు భారతీ చేసే చికెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకరోజు తనకి చూపించమంటే తను చూపించింది. తన స్టైల్లో నేను కూడా ట్రై చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది గ్రేవీ బాగా వస్తుంది. చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్. ఆ తర్వాత కొంచెం పెరుగు వేసుకున్నాను. ఇది కూడా వేసిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత మనం ఫస్ట్ ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్, ఇంకా ఎండి కొబ్బరి, అవన్నీ ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. అవి నేను నూనె వేయకుండా పేస్ట్ అది ఫ్రై చేశాను అనమాట. ఆ తర్వాత ఇందులో కారం కూడా వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపి వాటర్ పోయకుండానే ఇట్లా వాటర్ వస్తాయి కదా, అప్పటి వరకు మగ్గనిచ్చి కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నా, అడుగంటకుండా చిక్కగా గ్రేవీ. కొంచెం కాజు వేసాం కదా, గ్రేవీ బాగుంటుంది. ఇది మా గార్డెన్ నుంచి కోసుకొచ్చి ఫ్రెష్గా కొరియాండర్ వేసాను, ధనియా పత్తా. చాలా టేస్టీగా వచ్చింది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.